ఎక్కడికి వెళ్ళొస్తున్నారా తిన్నా? రారా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? జాంపళ్ళ కోసం. చుట్టూ 12 కిలోమీటర్ల వరకు మొత్తం బండలే, నీకు మాత్రం జాంకాయలు ఎక్కడి నుంచి దొరికేరా? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పను. చెప్పరా. చెప్పనన్నానుగా. వేలిడంత లేడు. ఈ కడప రాజా అంటే భయం పోయిందా? ఆ కొండారెడ్డి ఏమిట్రా అంటే ఎవడో సింహాచలం కొడుకు ఈ క్వారీలోనే ఉన్నాడని కెమెరా పెట్టి నా పరువు తీశాడు. ఈ దొంగన కొడుకు ఏమిట్రా అంటే ఎక్కడికి వెళ్ళేవారు అంటే జాంకాయల కోసం వెళ్ళానని నాకే టోకరా ఇస్తున్నాడు. ఏంటి భయం పోయిందా? వీడు ఎక్కడికి వెళ్ళాడన్న నిజం తేలే వరకు ఇలా కొట్టుకు చావాల్సిందే. నాకు తెలియకుండా వీడిని ఎవరైనా కాపాడాలనుకున్నారో వాళ్ళ పిల్లలకి ఇదే గతి పడుతుంది. ఇది మామూలు గీత కాదు, ఈ కడప రాజా గీసిన చావు గీత. ఎవరైనా దాని మీద అడుగు పెట్టారో చంపేస్తాను. పెద్దయ్య గారిని జైల్లో ఉంచారన్న నేను చూశానన్న. నన్ను ఎంత భయపెట్టి అడిగినా నేను చెప్పలేదన్న. అమ్మా చిన్నాని హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఏంట్రా చూపు? నువ్వు కొడితే భరించడానికి నేనేమి మల్లేష్ని కాదు, సింహాచలం కొడుకు సూర్యని. జై సూర్యని.
మన పెద్దయ్య చెప్పినట్టు జరిగిందిరా. కొడుకంటూ ఉంటే ఇలాంటి కొడుకే ఉండాలిరా. ఈ జనం కోసం కడప రాజాని చంపి మీ నాన్న మాట కాపాడావు, కానీ కొండారెడ్డి దగ్గర ఉన్న మీ నాన్నని ఎలా కాపాడగలవు? నాన్న ఎక్కడున్నాడో తెలిసింది. నేను నాన్నని తీసుకొస్తాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరండి. నువ్వే నా సింహాచలం కొడుకువి. నువ్వు ఎక్కడ వెతికినా నీ బాబు కనిపించడురా. కొండారెడ్డి మీ వాళ్ళుండే చోటికి వెళ్ళాడురా. ఆయన గురించి నీకు తెలియదు. ఒక్క వేటికి 3 తలలు తెగిపడతాయిరా. ఈ పాటికి ఎన్ని తలలు తెగిపడి ఉంటాయో. నీ వాళ్ళు అక్కడ చస్తూ ఉంటారు. నువ్విక్కడ చావబోతున్నావు. వాడిని పట్టుకోండిరా. అన్నా 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 మనమంతా తప్పించుకునే విషయం ఎలాగో కొండారెడ్డికి తెలిసింది సూర్య. చిన్నపిల్లలందరినీ ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నాకు వీలైనంత వరకు కాపాడను సూర్య. కనిపెట్టేశారు. ఈ దారుణం నాతోని అంతమైపోని మన వాళ్ళు ఎలాగైనా కాపాడు సూర్య. ఈ మట్టిలో పోయే చివరి ప్రాణం నాదే. ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ ఎక్కి సత్యా సూర్య